హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అందుకు 2 బ్రెడ్ ముక్కలు 2 గుడ్లు తీసుకున్నానండి. నేను ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను. అలాగే చిన్న క్యారెట్ ముక్క తురిమి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, రెండు స్పూన్ల వరకు కారం, ఒకసారి ఇదంతా కలిపేసుకుని మళ్ళీ అలాగే ఇప్పుడు 2 కోడిగుడ్లు పగలగొట్టేసి దీనిలో పోసేద్దాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆమ్లెట్ సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ సిద్ధం చేసి పెట్టుకున్నది పోసేసేద్దాం. తర్వాత మనం బ్రెడ్ ఇలా తీసేసుకుని ఆమ్లెట్ పైన ఇలా పెట్టేసుకుందాము. అలాగే చూశారు కదా, మళ్ళీ రెండో వైపు కూడా ఇలా తిప్పేసి పెట్టేసుకుందాం. ఇంకోటి కూడా అలాగే చేసేద్దాం. చూసారండి, ఈ విధంగా మనము బ్రెడ్ని ఇలా పెట్టేసుకుని రెండు వైపులా తిప్పి మళ్ళీ అదే ఆమ్లెట్ రెండు వైపులా కలిసేటట్టు పెట్టుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిన్నగా ఆమ్లెట్ కాలనివ్వాలి. చూసారు కదండి, మనం ఇలా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఆమ్లెట్ని ఈ విధంగా ఇలా మనం రెండు ముక్కలుగా చేసేసుకోవాలండి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్లా స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి, అప్పుడు మనం పిల్లలకి సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మనం కూడా సాయంత్రం టైంలో చేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, ఇలా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.